వైఎస్ షర్మిల నిన్నటి వరకు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ సంచలనం రేకెత్తించారు. ఇవాళ కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసి మరో కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇదిగో తన ఆస్తులు అప్పులు అంటూ అఫిడవిట్లో చూపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఆస్తుల గురించి కంటే అప్పుల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వై షర్మిలారెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ పోరాటం చేస్తున్నారు. తొలిసారి ప్రత్యక్షంగా పోటీ చేస్తుండటంతో అందరి చూపు ఇప్పుడు ఆమె ఎన్నికల అఫిడవిట్ పై పడింది. అయితే సోదరి షర్మిలారెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి 82 కోట్లకు పైగా అప్పులు ఇచ్చారు. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా అఫిడవిట్ లో ప్రకటించారు. అన్న జగన్మోహన్ రెడ్డి నుంచి అప్పు తీసుకున్నానంటూ క్లారిటీ వెల్లడించారు. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ఆస్తులు ప్రకటించలేదు. తాజాగా కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో తొలిసారి ఆస్తుల్ని వెల్లడించారు. షర్మిల తన మొత్తం ఆస్తుల విలువ 182.82 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో చరాస్తులు 123.26 కోట్లుగా ప్రకటించారు. ఆమె భర్త అనిల్ కుమార్ 45 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు. అలాగే ఆమె స్థిరాస్తులు 9.29 కోట్లుగా తెలిపారు. భర్తకు 4.05 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. షర్మిల వద్ద 3.69 కోట్ల విలువైన బంగారం, 4.61 కోట్లు విలువ చేసే జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు ప్రకటించారు. అయితే అన్న జగన్ దగ్గర షర్మిల 82.58 కోట్ల అప్పును తీసుకున్నారు. అంతేకాదు తన వదిన వైఎస్ భారతిరెడ్డి వద్ద షర్మిల అప్పులు చేశారు. ఆమె వద్ద సుమారు 19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్ లో ప్రస్తావించారు. అన్న వదనల వద్ద తీసుకున్న అప్పులను చెల్లించేందుకు షర్మిల సంవత్సరానికి 97.14 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని అఫిడవిట్ లో చూపించారు. అలాగే తన భర్త అనిల్ కుమార్ కు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. తనపై మొత్తం 8 కేసులు ఉన్నాయని షర్మిల వెల్లడించారు. ఈ అఫిడవిట్ మొత్తంలో షర్మిల అన్న వదనల వద్ద అప్పు తీసుకున్నానని చెప్పడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. వాళ్లను తిడుతూనే వైఎస్ జగన్ భారతి వద్ద వైఎస్ షర్మిలమ్మ అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్ లో పొందుపరచడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ షర్మిలపైనే ఉంది. సీఎం జగన్ తో విభేదించిన షర్మిల సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీని స్థాపించిన ఆమె తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. ఏపీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి షర్మిల అన్న జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును టార్గెట్ గా చేసుకుంటూ నిందితులను జగన్ రక్షిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు షర్మిల. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తాజాగా ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆస్తులు అప్పులతో కూడిన అఫిడవిట్ ను సమర్పించారు వైఎస్ షర్మిల. నిన్నటి వరకు అన్నపై మాటలు దాడి చేసి సంచలనంగా మారిన షర్మిల తాజాగా అప్పుల వ్యవహారం బయటకు రావడంతో మరో పెను సంచలనంగా మారారు.